హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఇప్పుడైతే కనుక ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరికీ కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ అండ్ దీంతో పాటు మన ఇండియన్ ఎంబసీ తెలవీవ్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ కూడా మన ఇండియన్స్ అందరికీ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఇండియన్స్ అందరికీ కూడా ఒక నోటిఫికేషన్ అవ్వడం జరిగింది. సో ఇది ఇజ్రాయెల్లో ఉన్న అందరికీ తెలియాలి, ఇండియన్స్ అందరికీ కూడా తెలియవలసిన విషయం ఇదైతే కనుక. సో వీలైనంత వరకు మీకు తెలిసిన ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ ఎవరైనా ఉంటే కనుక ఇది వాళ్ళందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు. ఇజ్రాయెల్కి ఇరాన్కి భీకర పోరు జరుగుతుంది. సో ఈ పరిస్థితుల్లో జూన్ 30 దాకా ఇజ్రాయెల్లో రెడ్ అలర్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే కనుక ఇజ్రాయెల్లో స్కూల్స్ ఏవి లేవు, స్కూల్స్ అన్ని క్లోజ్ చేస్తారు, స్కూల్స్ ఆఫీసెస్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. సో అవసరం అయితే తప్ప మిగతా టైంలో ఎవరు కూడా బయటికి రావద్దు అన్నట్టు కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఎందుకంటే ఈ రాకెట్స్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉన్నది కొన్ని ప్రాంతాల్లో. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసారు అండ్ న్యూస్ ఛానల్స్లో కూడా చూస్తున్నారు కదా. సో దీనికోసం అని చెప్పేసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఫారెన్ వర్కర్ అథారిటీ హెడ్ ఎవరైతే ఉన్నారో మోషే నకాస్ గారు మనకి ఇండియన్స్ అందరికీ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ వెంటనే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్స్కి కానీ ఈ వీడియో లాస్ట్లో స్క్రీన్ మీద మీకు వీళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా నేను అక్కడ మెన్షన్ చేస్తాను. అది కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. అక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. మీరు అందులో మీకు కావాల్సినటువంటి సమాచారం ఎవరి గురించైనా మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నా లేకపోతే ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది తెలుసుకోవాలన్నా కూడా మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక ఇజ్రాయెల్ ఎయిర్పోర్ట్ అనేది క్లోజ్ చేయడం జరిగింది. ఇజ్రాయెల్ నుంచి ఎటువంటి ఫ్లైట్స్ బయటికి వెళ్ళవు, బయట నుంచి ఎటువంటి ఫ్లైట్స్ కూడా ఇజ్రాయెల్కి రావు ప్రస్తుతానికి అయితే. అండ్ ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా హోమ్ ఫ్రంట్ కమాండ్ యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా ప్రదేశంలో రాకెట్స్ పడే దానికంటే ముందే 15 నుంచి 30 నిమిషాల ముందే మీకు అలర్ట్ రావడం జరుగుతుంది. సో మనకి ఈ యాప్లో రాకెట్ పడేటప్పుడు సైరన్ ఎలా మోగుతుందో సైరన్ మోగేదానికంటే 15 నుంచి 30 నిమిషాల ముందే మీకు అలర్ట్ వస్తుంది మొబైల్లో. ఆ అలర్ట్ వచ్చిన తర్వాత మీకు వీలైనంత త్వరగా మీకు దగ్గరలో ఉన్నటువంటి బాంబు షెల్టర్కి కానీ సేఫ్టీ రూమ్కి కానీ అండర్ గ్రౌండ్కి కానీ వెళ్ళిపోవాలి. ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేట్. సో వీలైనంత వరకు అందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఓకే, అక్కడి నుంచి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కంపల్సరిగా ఈ ఫ్రంట్ హోమ్ కమాండ్ యాప్ ఏదైతే ఉందో ఈ యాప్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్ కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఎక్కడైనా మీకు సమీపంలో ఎక్కడైనా రాకెట్స్ పడే అవకాశం ఉన్నా, రాకెట్స్ పడినా లేకపోతే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అన్నీ కూడా మీకు అక్కడ ఆ యాప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి, ఎలా సేఫ్గా ఎలా మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలనే విషయాన్ని ఆ యాప్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. రియల్ టైం మీరు ఎప్పటికప్పుడు దాన్ని చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అది కూడా మీకు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటుంది మీరున్న ప్రదేశంలో ఎలా ఉంది అని చెప్పేసి. ఈ పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ అందరి కోసం కూడా ఒక వెబ్సైట్ని పొందుపరచడం జరిగింది. వెబ్సైట్తో పాటు టెలిఫోన్ నెంబర్స్ని కూడా వీళ్ళు అరేంజ్ చేయడం జరిగింది. ఈ టెలిఫోన్ నెంబర్స్ మనకి 24/7 అందుబాటులో ఉంటుంది. మీకు ఎటువంటి వివరాలు కావాలన్నా కూడా ఈ నెంబర్కి మనం కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు కావాల్సినటువంటి సమాచారం ఏదైనా కూడా వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ టెలిఫోన్ నెంబర్స్ అయితే కనుక మీకు అన్ని భాషల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్ అయినా కూడా వీళ్ళు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అక్కడ మన కోసం రెడీగా ఉంటారు 24/7. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మన ఇండియన్ ఎంబసీ తెలవీవ్లో ఉన్నటువంటి మన ఇండియన్ ఎంబసీ కూడా ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియన్ ఎంబసీ వాళ్ళు కూడా మనకి 2 నెంబర్స్ అండ్ వెబ్సైట్ కూడా మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వెబ్సైట్కి కానీ లేకపోతే ఈ నెంబర్స్ కానీ మనం కాల్ చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలుసుకోవడానికి కానీ లేకపోతే ఎవరి కోసమైనా మీరు ఎంక్వైరీ చేయాలనుకున్న సిచ్యువేషన్స్ కానీ మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నెంబర్స్ ద్వారా. సో ఈ నెంబర్స్ కూడా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని అండ్ ఇండియన్స్ అందరికీ కూడా ఎవరైతే ఈ కేర్ గివర్స్ కావచ్చు మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు అందరికీ కూడా కమ్యూనిటీ గ్రూప్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ గ్రూప్స్లో కూడా అన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఎప్పటికప్పుడు. సో వార్ సిచ్యువేషన్ ఎలా ఉన్నది, నెక్స్ట్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటన్నవి మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు అందుబాటులో తీసుకొస్తూనే ఉంటారు. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక ఎంబసీకి కానీ అండ్ పాపులేషన్ అండ్ ఇమిగ్రేషన్ అథారిటీ వాళ్ళు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మిగతా విషయాలన్నీ కూడా మీకు అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు కావాల్సిన వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నోటిఫికేషన్స్ రెండు కూడా నేను వీడియో చివర స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇక అక్కడి నుంచి తీసుకోవడానికి మీకు వీలు కాకపోతే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను ఈ డీటెయిల్స్ మీకు అక్కడ పంపించడానికి వీలవుతుంది. దీంతో పాటుగా ఇజ్రాయెల్లో కేర్ గివర్గా వర్క్ చేస్తున్న కేర్ గివర్స్ అందరికీ కూడా మీరు పనిచేస్తున్నటువంటి ఏజెన్సీ నుంచి కాల్ కానీ లేకపోతే సోషల్ వర్కర్ కానీ వచ్చి
మీ పూర్తి వివరాలు వాళ్ళు సేకరించడం జరుగుతుంది. అండ్ మీకు సేఫ్టీ రూమ్ ఉందా లేదా, ఈ వార్ సిచ్యువేషన్స్లో మీకు ఏదన్నా హెల్ప్ కావాలా అన్న విషయాలు వాళ్ళు అడగడం జరుగుతుంది. కొన్ని ఏజెన్సీస్ అయితే జస్ట్ కాల్లోనే మీ పూర్తి వివరాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. లేదంటే మీ ఎంప్లాయర్ దగ్గర నుంచి కూడా మీ పూర్తి వివరాలు వాళ్ళు సేకరించడం జరుగుతుంది. సో ఇక్కడ వరకు వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.